హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంష్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించే రెసిపీ వచ్చేసి కోకోనట్ కుకీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కుకీస్ తినాలనిపిస్తే జస్ట్ మిక్స్ చేయడమే లేట్, ఈజీగా చేసేసుకోవచ్చు మనం టోస్టర్లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పావు కప్పు మిల్క్, అరకప్పు ఆయిల్, అరకప్పు డెసికేటెడ్ కోకోనట్, డ్రై కోకోనట్ అండి ఇది. అలాగే ముప్పావు కప్పు పంచదార పొడి 3 వంతులు తీసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు మైదాని, అలాగే బేకింగ్ పౌడర్. అంతేనండి, ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లో ఆయిల్ వేయండి. ఆ తర్వాత ముప్పావు కప్పు పంచదార పొడి ఉంది కదండి, అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. దీన్ని మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనము డెసికేటెడ్ కోకోనట్, డ్రై కోకోనట్ని 1/2 కప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో మైదాను కూడా వేసేయండి. 1 కప్పు వేస్తున్నాను ఫస్ట్. యాక్చువల్లీ 1 కప్పే చెప్పాను నేను మెజర్మెంట్, కానీ మిక్స్ చేసేటప్పుడు 1 కప్పు మైదా అనేది సరిపోలేదండి, అందుకని ఇంకో 1/2 కప్ యూస్ చేశాను నేను. తర్వాత బేకింగ్ పౌడర్ అండి, 1 పావు టేబుల్ స్పూను వేసుకోవాలి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకుని చేత్తో బాగా నలుపుతూ కలిపేసుకోండి. చూడండి, 1 కప్పు మైదా వేసిన తర్వాత ఇలా ఉంది. వీడియోలో అంత క్లారిటీగా కనపడడం లేదు, కానీ చేతికి చాలా కొంచెం పల్చగా అనిపించింది. అందుకని ఇంకో అరకప్పు మైదాని వేసి నేను కలుపుతున్నాను. ఈ పిండి మనకి మరీ పల్చగా ఉండడానికి వీల్లేదండి, గట్టిగానే ఉండాలి ఈ పిండి. మనకి ఎప్పుడు ఈ కుకీస్ పిండి అనేది గట్టిగానే ఉండాలి. ఇలా ఎందుకు అవుతుందంటే అది మనం యూస్ చేసే కోకోనట్ని బట్టి ఉంటుందండి. ఒక్కో కోకోనట్ ఆయిల్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది, ఒక్కో కోకోనట్ ఆయిల్ ఎక్కువ రిలీజ్ చేయదు. సో అందుకని పల్చగా అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక అరకప్పు మైదా వేసాను, అడ్జస్ట్ అయిపోయింది. స్వీట్నెస్ కూడా చూశాను, సరిపోయింది. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక పావు చెంచానో లేదంటే అర చెంచానో ఈ పౌడర్ వేసుకోండి, షుగర్ పౌడర్. తర్వాత 1 పావు కప్పు మిల్క్ని వేసుకోవాలి. మిల్క్ ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, అలాగే టెక్స్చర్ కూడా వస్తుంది పిండికి. సో మిల్క్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. సో ఫైనల్గా పిండిని కలిపేసుకున్నామండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోండి. ఫస్ట్ ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పిండిలోంచి ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది మనం ప్రెస్ చేసే కొద్దీ. సో అది ఒక్కసారి ఫస్ట్ టైం ఆయిల్ రాసుకుంటే చేతికి సరిపోతుంది. ఇలా చిన్న బాల్ని తీసుకుని మీరు దీన్ని సర్కిల్ కింద చేసుకోవచ్చు, లేదంటే నేను దీన్ని 2 పోర్షన్స్ కింద చేసి డ్రాప్ షేప్లో చేద్దామని కుకీస్ ప్రిపేర్ అయ్యానండి. సో దీన్ని ఇప్పుడు డ్రాప్ షేప్లో చేస్తున్నాను. డ్రాప్ షేప్ లేదంటే ట్రయాంగిల్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఇలా కుకీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్లో ఒకసారి అన్ని వైపులా కోకోనట్ పౌడర్ పట్టేలాగా పట్టించండి. ఇలా మిగతా అన్నీ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. కుకీస్ ప్రిపేర్ చేసుకునే లోపు మనం టోస్టర్ని ప్రీహీట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం అప్లై చేసేయండి. కింద ప్లేట్కి పైన ప్లేట్కి కూడా అప్లై చేయాలి మొత్తం ఆయిల్. అప్లై చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసానండి. ఇలా కుకీస్ని అన్నిటినీ మనం కోకోనట్ పౌడర్లో కోట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ కోకోనట్ కుకీస్ని టోస్టర్లో పెట్టేసుకుని మనం మూత క్లోజ్ చేసి 8 నిమిషాలు మీరు టైం పెట్టుకోండి, గడియారం చూసుకోండి. 8 నిమిషాల తర్వాత మూత తీయాలి, మధ్యలో అస్సలు మూత తీయద్దు. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి వాటిల్ని ఏదైనా టూత్పిక్ సహాయంతో రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి. అంతే, మన టేస్టీ కోకోనట్ కుకీస్ అయితే రెడీ అయిపోయినాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, ఆ తర్వాత చల్లారే కొద్దీ గట్టి పడతాయండి. అలాగే ఇదే ప్రాసెస్లో మనం మిగతా కుకీస్ను కూడా కుక్ చేసుకోవాలి. రెండోసారి మనం సెకండ్ టైం పెట్టేటప్పుడు చేత్తో రాయకండి, ఏదైనా టిష్యూ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం నీట్గా మొత్తం ఆ పౌడర్ అంతా తుడిచేయండి.
అంటే ఎక్స్ట్రా కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఒక రౌండ్ అయిన తర్వాత అదంతా మనం నీట్గా తుడిచేసుకొని టిష్యూ పేపర్తో మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి ఈసారి ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదు. కుకీస్ని పెట్టేసి ఒక 8 నుంచి 9 నిమిషాలు పెట్టండి. ఈసారి ఒక 1 మినిట్ ఎక్స్ట్రా పెట్టండి. ఆ తర్వాత టర్న్ చేసుకోండి. తర్వాత 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ కోకోనట్ కుకీస్ చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ ఇలా చూడండి, సౌండ్ అయితే బాగా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. మధ్యలో ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నా మిగతా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.